ఈరోజు ఎవరు చెప్పని రామాయణంలో సీత కథ ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుంటామండి. రహస్యం చెప్పాలి అంటే ఇది ఒక రహస్యం. ఎందుకంటే ఇప్పటివరకు బట్టబయలు కాలేదు కదా. సీతామాత ఎప్పుడైతే తనకి సరియు నది దగ్గర నిలబడి ప్రార్థనల ద్వారా తన శక్తి తరంగాలను పంపించిందో ఆమె అకిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు తెలియచేసి అక్కడి నుంచి రాజమందిరానికి వచ్చేయాలని గబగబా వీళ్ళు వెనకకి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే అక్కడ ఒక గుంపు అంటే ఇది వరకు కంటే మనం మొన్నే తెలుసుకున్నాం కదండి. అయోధ్య యొక్క విస్తరణ పెరిగింది, వర్తకులు పెరిగారు, అలాగే వాణిజ్య కూడళ్ళు కూడా జన సమూహంతో ఎక్కువగా పెరిగినాయి అని. అయితే ఎక్కువగా గుంపులు ఎక్కువగా ఉండటంతో వారిలోకి చొరబడలేక మాత ఆగిపోతుందన్నమాట. కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్దామని కాసేపు ఆగి నెమ్మదిగా తల ఊపటంతో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆగాక బయలుదేరదామంటే వీళ్ళు బయలుదేరిపోతారు. సరిగ్గా అదే సమయంలో ఏం జరుగుద్దంటే, భారీ బరువును మోస్తున్న ఒక వ్యక్తి ఆమె వైపుకి మళ్ళడంతో సీతామాత బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది నేల మీద. ఆమె మేలి ముసుగు ముఖాన్ని చాలా వరకు కప్పి ఉంచటంతో అతను ఆమె ఎవరో చూడలేకపోయాడు. పనివాళ్ళు దారికి దూరంగా ఉండాలి అని అరిచి ఆమెపై చెయ్యెత్తబోయాడండి. సీతామాత మీద అతను ఆమె యొక్క డ్రెస్ స్టైల్ చూసి ఆమె యొక్క దాసి పని అమ్మాయి అనుకుని దూరంగా ఉండాలి అని చెప్పి చెయ్యెత్తబోయాడంట. అంతట్లోకి సోమ తన బలాన్నంతా కూడా ఉపయోగించి అతనిని అవతలికి తోసేసింది. తనే సీతామాతను పైకి లేపుతూ ఉండగా క్షణమాత్రంలో ఆమె మేలి ముసుగు తొలుగుతుందంట. చుట్టూ వెంటనే కొంతమంది చేరుతారు. ఆమె కింద పడిపోయింది గదా! వారిలో ఒకరు మహారాణిని గుర్తుపట్టినట్టు సోమకి అనిపించింది. ఆమె వెంటనే ముఖం కప్పేసుకుంది సీతామాత. వెంటనే సోమ ఏమంటుందంటే, "మహారాణి సేవకులకు దారివ్వండి" అని గట్టిగా ఒక అరుపు అరుస్తుందనమాట. వీళ్ళు వెంటనే అక్కడ గబగబా అక్కడి నుంచి రాజమందిరానికి బయలుదేరిపోతారండి. సీతామాత గదిలోకి వెళ్ళాక ఆమె స్నానం చేయటానికి, దుస్తులు మార్చుకోవడానికి సోమ సహకారాలు అందిస్తుంది. తరువాత ఆమెను కొట్టడానికి ప్రయత్నించిన అయోధ్య వాసి ఉన్నాడు కదండీ! అతనిపై సోమ ఆగ్రహం వ్యక్తపరుస్తుంది. మిమ్మల్ని క్రింద పడవేసి క్షమాపణ కూడా అడగలేదు కదా మాత అని ఎంతో విచారంగా అంటుందన్నమాట. ఒక అయోధ్య పౌరుడు ఒక స్త్రీని తన్నడానికి కూడా ఆలోచించడు. దాంట్లో ఆగ్రహించుకోవాల్సింది ఏముంది? అక్కడ ఉన్నది ఎవరు అన్న ప్రశ్నే లేదు అంటుంది సీతామాత అండి. ఒక అయోధ్య పౌరుడు ఒక స్త్రీని కాలుతో తన్నడానికి కూడా ఆలోచించలేదంటండి. ఎంత మార్పు వచ్చేసిందో చూడండి అప్పట్లోని త్రేతాయుగంలో. అందరి సంగతి సరే కానీ, మీ పైన చెయ్యెత్తడం ఏంటి అని ఎంతో విచారంగా సోమ అంటుందండి. కానీ అక్కడ ఉన్నది ఎవరు? సీతామాత. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఓకే. అన్నది విషయమే కాదు అని చెప్తుంది సీతామాత అండి సోమతో. ఎందుకంటే, ఇప్పుడు అక్కడ నేను కాపోతే వేరే ఎవరైనా ఉన్నప్పటికీ కూడా అదే కదా జరిగేది. నేనిప్పుడు రాణి అని తెలియదు. నేను యువరాణినో, మహారాణి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నేనొక స్త్రీని కదా! అని ఆమె చెప్తుందంట. అది వేరే ఎవరికో జరిగే బదులు ఆ దెబ్బ నేనే పడేదాన్ని కదా! ఈవేళ మనం అయోధ్యలోని ఔన్నత్యాన్ని చూసాము. అలాగే నిమ్నతను కూడా 2 చూసాము అని అంటుంది. ఔన్నత్యము, ఔన్నత్యము అలాగే నిమ్నత అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఎన్ ఎందుకు అంటే ఒక అకిత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం తెలుస్తుంది? ఆమె యొక్క ఔదార్యం తెలిసింది. కానీ ఈ యొక్క రోడ్ల మీదకొచ్చేటప్పటికి ఇక్కడేం తెలుసుకున్నారు? ఆడవాళ్ళకి స్త్రీ అంటే అసల గౌరవమే ఇవ్వట్లేదు అన్న విషయము ఇక్కడ తెలుసుకున్నారనమాట. ఇప్పుడు మనం సీతామాత కాకపోయుంటే వేరే ఎవరి దగ్గరైనా పడుతుంది గదా! అయితే ఇక్కడేంటంటే సత్యము, ఔదార్యము. ఔదార్యము అంటే ఎవరికైనా ఒక ఆహ్, కష్టకాలంలో ఏమంటారు దాన్ని? సహాయం అందించడం. ఔదార్యము అంటే. అవునా కాదా? కానీ ఇక్కడేం జరిగింది?
సీతామాత రెండు చూసింది. అటు ఔదార్యాన్ని చూసింది, అలాగే నిమ్నత కూడా చూసిందనమాట. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఔదార్యము, నిమ్నత అంటే ఏంటి అన్నది. నాకు తెలిసింది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఔదార్యము అంటే విశాల హృదయం, దాతృత్వం, స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేసే గుణం. అదే నిమ్నత అంటే వినయం, అహంకారం లేకపోవడం. తనను తాను గొప్పగా భావించకుండా, చూడండి, వినయం, అహంకారం లేకపోవడం, అలాగే తనను తాను గొప్పగా భావించకుండా నిరాడంబరంగా ఉండే స్వభావం అంట. చూడండి, అది చూసాము, ఇది చూసాము. ఈ రెండు గుణాలు మనిషి వ్యక్తిత్వాన్ని గొప్పదిగా తీర్చిదిద్దుతాయంట. ఔదార్యం మన హృదయాన్ని విశాలతను తెలియజేస్తే, నిమ్నత మన వినయాన్ని ప్రతిబింబిస్తుందంటండి. అందుకే ఈ రెండు ప్రతి మనిషికి ఎంతో అవసరమని ఇక్కడ సీతామాత మనకి కూడా చెప్తుందన్నమాట. తన గురించి అన్నీ మరిచి సేవకు మాత్రమే పరిమితమైన స్త్రీని, తాను ఎవరిపైనో కాలు వేస్తున్నాడో పట్టించుకోకుండా అందరి ముందు అతిశయంతో ఉండాలనే పురుషుణ్ణి మనం అఖితను మాత్రం జ్ఞాపకమే ఉంచుకోవాలి అంటుందండి. అయితే ఇక్కడ మనం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నిమ్నత అంటే దిగజారటం. సారీ, క్షమించండి. నిమ్నత అంటే దిగజారటం. తక్కువ స్థాయికి చేరుకోవడం లేదా పతనం అయిపోవడం అని అర్థం అన్నమాట. మన ఆలోచనలు, మాటలు, పనులు సత్పథంతో ఉంటే అవి మనల్ని ఏం చేస్తాయి? అనునిత్యము కూడా సత్యం వైపే నడిపిస్తాయి. అదే ప్రతికూల ఆలోచనలు, చెడు అలవాట్లు, అజ్ఞానం ఉంటే అవి మనల్ని నిమ్నత వైపుకు తీసుకెళ్తాయి. అందుకే మన జీవితంలో ప్రతి నిర్ణయం మనల్ని అటు సత్యం వైపు తీసుకెళ్తుందా? లేదా అంటే ఔదార్యం వైపుకు తీసుకెళ్తుందా? లేకపోతే నిమ్నత వైపుకు నడిపిస్తుందా? అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి అని సీతామాత మనకి చెప్తుందనమాట. ఇదే నిమ్నత అంటే, ఒక వ్యక్తి అతిశయంతో ఉండాలని పురుషుడు ఎవరి మీద కాలు వేస్తున్నాడు అని కూడా చూసుకుంటలేదు కదా! అదే అన్నమాట. అయితే సీతామాత ఏం చెప్తుందంటే, మనం ఔదార్యం పరిచిన అకితను మాత్రమే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆమె అయోధ్య యొక్క భవిష్యత్తుగా మనం ఆశపడదాము అని చెప్తుందండి. మాత అకితకు అంత విలువైన హారాన్ని ఎందుకిచ్చారు అని సోమ అడుగుతుంది. సాహసించింది. ఆమె చేసిందంతా నాకు తెలుసు. కానీ ఆహారమే ఎందుకు ఇచ్చారు? వేరే వేరే బంగారు ఆభరణాలు ఏమైనా ఇవ్వచ్చు కదా! అదొకటే ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంది. దానికి చాలా పెద్ద కథే ఉంది సోమ. ఒకానొక పూర్వజన్మలో ఆమె మిడిల్‌లోని ఒక పేరున్న కుటుంబంలో ఒక పవిత్ర స్త్రీమూర్తి అంటండి. ఆమె భర్త దుష్ప్రవర్తనతో ఒక ఋషి శాపానికి గురయ్యాడు. ఇదెక్కడో విన్నట్టున్నామండి మనం ఈ జర్నీలో. వారు తమకున్నదంతా కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారంట. ఆమె భర్త, మిగిలిన వారు శాపం వలన మరణించారు. ఆమె జీవించి ఉన్న తన ఒకే ఒక కొడుకుని పెంచవలసి వచ్చిందంట. జనకుని కుటుంబం ఆమె పట్ల గాఢ సానుభూతితో ఆమెను, ఆమె కుమారుణ్ణి పరిచారకులుగా తీసుకున్నారంటండి. ఆమె గాఢ కృతజ్ఞతతో భవిష్యత్ జన్మల్లో కూడా తన జీవితాన్ని ఈ యొక్క జనక మహారాజు కుటుంబానికే అంకితం చేస్తానని ఒక ప్రతిజ్ఞ చేసిందంట. పరివార కృత్యాల్లో సేవ చేస్తూ చిన్న వయసులోనే కూడా ఆమె మరణించింది. మళ్ళీ మిథిల్లోనే జన్మించి పరివార కృత్యాలతోనే సేవించిందంట. ఆ తరువాత ఆమె ఇప్పుడు అయోధ్యలో పుట్టింది. కానీ సీతామాత వాళ్ళ కుటుంబం పట్ల ఆమెకున్న భక్తి మాత్రం అలాగే ఉంది అని చెప్తుందండి. ఆమెకి ఇవేమీ జ్ఞాపకం లేవు కానీ, అయినా ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది అన్ని జన్మల్లోనూ, ఇన్ని సంవత్సరాల్లోనూ ఆమెతోనే ఉంది అని చెప్తుందండి సీతామాత. ఎక్కడో ఆమె హృదయపు లోతుల్లో ఆమెకు సీతామాత ఆ యొక్క కుటుంబ వారసురాలని తెలుసంట. అందుకే ఆమె నది వద్దకు వెళ్ళి మాత కోసం రోజు ప్రార్థించేటట్లు చేసిందంటండి. ప్రేమ యొక్క అది జరిగి ఎంతో కాలమైనా కూడా ఆమె అంకితత్వం కోల్పోలేదు. ఇన్ని జన్మలు ఎత్తినా కూడానని. ప్రేమ యొక్క శక్తి అది కూడా సోమ, అది ఒక తరం నుంచి మరో తరానికి, ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రసరిస్తుంది. చూడండి, ప్రేమ యొక్క శక్తి ఒక తరం నుంచి మరో తరానికి, ఒక జన్మ నుంచి మరో జన్మకు ఎలా ప్రసరిస్తుంది? మీకు ఎవరికైనా తెలుసా? అదే ఇక్కడ మనకేం తెలుస్తుందంటే, ప్రేమ యొక్క శక్తి, అసలు ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగం అని మనం అనుకుంటే ఒక ఎమోషన్ అని. కానీ అది ఒక చైతన్య శక్తి.
మనం ప్రేమతో మాట్లాడిన ప్రతి మాట, ప్రేమతో చేసిన ప్రతి సేవ, ప్రేమతో చూపిన ప్రతి కరుణ మన చుట్టూ ఉన్న వారి మనసుల్లో ఒక సానుకూల ముద్రను వేస్తుందండి. తల్లిదండ్రులు ప్రేమతో పిల్లల్ని పెంచితే ఆ ప్రేమ వారి వ్యక్తిత్వంలో భాగమవుతుంది. వారు పెద్దయ్యాక అదే ప్రేమను తమ పిల్లలకు పంచుతారు. ఇలా ప్రేమ ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంలాగా ప్రవహిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో ప్రేమతో చేసిన ప్రతి సత్కర్మ ఒక సంస్కారంగా ఏమవుతుంది అంటే వాళ్ళ ఆత్మలో నిలిచిపోతుంది. ఆ సంస్కారాలే ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రయాణించి మళ్ళీ ప్రేమ, కరుణ, దయ, సేవ రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటాయి. అందుకే ప్రేమ ఎప్పటికీ కూడా నశించదండి. అది హృదయం నుంచి హృదయానికి, తరం నుంచి తరానికి, ఆత్మ నుంచి ఆత్మకు నిరంతరం ప్రసరిస్తూ ప్రపంచాన్ని మరింత అందంగా, శాంతిమయంగా మారుస్తుంది. అది చూడండి సీతామాత ఎంత గొప్పగా చెప్తుందో మనకి ప్రేమ గురించి. ఆమె చెప్పిందంతా విని వెంటనే సోమ ఎంతో నిర్ఘాంతపోయిందండి. ఆమె మీనాక్షి యొక్క పూర్వీకురాలా అని ఎంతో అపనమ్మకంగా అడిగింది. మరి రేపు తెలుసుకుందాం ఆమె మీనాక్షి వాళ్ళ పూర్వీకురాలా లేకపోతే ఇంకెవరైనా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.